ఈ వీడియోలో ఈ వ్లాగ్లో నేను అప్పుడప్పుడు సైకోలా కూడా బిహేవ్ చేయొచ్చు అసలు అంటే ఎట్లా బిహేవ్ ఒక మనిషిలా కూడా ఉంటాను ఉండదు నాకు తెలియదు. ఎన్ని 18 ఇడ్లీస్ తిన్నాను మిగతాయి. ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీ ఇడ్లీలు తింటాడా? ఒకటి తీసే ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. ఇడ్లీ పిండి నీ అమ్మ గన్నేరు పప్పు అది పోతారు సినిమాలు చూడలేదా? సినిమా ఏంటి బేబీ క్యాప్సికమేనా? అది తీసుకుని దగ్గర గుత్తి క్యాప్సికం అనుకుంటున్నది. హలో గాయస్, వెల్కమ్ టు చిల్లర్ బాయ్స్. జేబులో చిల్లర కూడా లేదురా, జేబే లేదు. మ్యాచ్ డే రోజు పొద్దున్న లేచిన, స్నానం చేసిన, నెక్స్ట్ ఇంకేంటి ఇన్స్టాగ్రామ్ స్టేటస్ పెట్టేసిన. ఫస్ట్ అంత దేవుని పైన వదిలేస్తున్నాను నేను. హనుమాన్ అయ్యా నువ్వే కాపాడాలి మమ్మల్ని, ఖచ్చితంగా కర్మన్ గడికి వస్తున్నా, మొక్కు తీర్చుకుంటా, 100% మాటిస్తున్నా. ఓకే గెలిపించు, నీ చేతిలో ఉంది మొత్తం. యాక్చువల్లీ యాటిట్యూడ్ స్టార్ వస్తా అనింది, లాక్ స్టార్ కూడా వస్తా అన్నాడో లేదో కరెక్ట్ ఇంకా తెలియదు ఈ ప్లాన్ ఏంటనేది. కాకపోతే ఒకవేళ వస్తే హలీం చేస్తాము, ప్యారల్ గా మ్యాచ్ నడుస్తూ ఉంటుంది. నా మూడు, నా మెంటల్ స్ట్రెస్ మొత్తం మ్యాచ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియోలో ఈ వ్లాగ్లో నేను అప్పుడప్పుడు సైకోలా కూడా బిహేవ్ చేయొచ్చు అసలు అంటే ఎట్లా బిహేవ్ ఒక మనిషిలా కూడా ఉంటాను ఉండదు నాకు తెలియదు. పిచ్చండి ఇది. నా చేతిలో ఏం లేదు, అంతా దేవుడి దయ, నాదేం తెలియదు. జై శ్రీరామ్, ప్రైజ్ ద లార్డ్ ఇన్షాల్లా. చాలా మందికి తెలుసో లేదో కానీ ఈ న్యూజిలాండ్ కొడుకులు చూడడానికి ఏదో మంచోళ్ళు, కేన్ విలియమ్స్ అని వీళ్ళందరూ ఓకే సాయిరామ్ అనుకుంటారా? దొంగ కొడుకులు వీళ్ళందరూ ఏక నంబర్ చిచ్చారే వాళ్ళు. మనల్ని ఎప్పుడు ఉడవడానికి వీలే ఉండే. ఒకసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తీసుకున్నాం వీళ్ళ వల్ల, వరల్డ్ కప్ తీసుకున్నాం వీళ్ళ వల్ల. ఇంకా హైలైట్ ఏంటంటే ఈరోజు అన్నిటికంటే ఫస్ట్ ఆ స్టేడియం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది దాని గురించి. నెక్స్ట్ ఆ ఎంపైర్ గాడు, ఈడో దరిద్రుడు, ఎప్పుడు వీడే ఎందుకు పడతాడో ఈ జైషా గారిని ఎట్లా తిట్టాలో అర్థం కాదు. అన్ని తెచ్చుకొని వచ్చి అహ్మదాబాద్ వీడే దొరుకుతాడు అరా నీకు అవులే. చెప్పరా. నెక్స్ట్ అపోనెంట్స్ రికార్డ్ ఏంటంటే ఇప్పుడు దాకా వరల్డ్ కప్ లో ఒకసారి కూడా వీళ్ళు బీట్ చేయలేము మనం. మొన్న ఒకసారి ఏదో బీట్ చేసాం అనుకుంటా, మొన్న గెలిచింది ఏది మనం T20 లాస్ట్ టైం విన్ అయింది, అప్పుడు ఒకసారి బీట్ చేసేది. కాకుంటే రికార్డ్ మొత్తం వాళ్ళకే ఉంది. సో అందుకు కొంచెం టెన్షన్ అవుతుంది. హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. నేను మనిషిలా ఉండాలి నెక్స్ట్ ఒక 1 month అంటే ఈరోజు మనం మ్యాచ్ విన్ అవ్వాలి. అంతా ప్రశాంతంగా జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రెసెంట్ ఇప్పుడు టైం బీయింగ్ వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ తర్వాత అప్డేట్స్ ఇస్తాం మీకు ఏంటనేది. మొన్న ఇడ్లీలు చేసినాం, అది వస్తుంది కదా ట్రే లాగా, దాంట్లో 3 ఉంటాయి 4 ఉంటాయి. అంటే ఒకసారి పెడితే మొత్తం అదంతా 12 వస్తాయి ఇడ్లీలు. చిల్లర వచ్చేసి ఒక 6-10 ఉంటుంది ఇడ్లీలో. 18 ఇడ్లీస్ తిన్నాను మిగతాయి. ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీ ఇడ్లీలు తింటాడా? ఒకటి తీసే ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. నెక్స్ట్ రోజు బాత్రూమ్ కొట్టేసింది గట్టిగా. ఇట్స్ ఓకే, మళ్ళీ ఇప్పుడు అదే బ్యాటర్ మిగిలింది. అందుకే ఇడ్లీ తగ్గించి ఉత్తప్పమో దిబ్బ రొట్టి లాగా తింటాం ఒకేసారి. మన పెనం వేడెక్కిపోయింది. ఒక 2 స్పూన్స్ దాని మీద మూత పెట్టేసి దీన్ని మర్చిపోవాలి. ఇక మనది కాదనుకొని ఒక 5 minutes వరకు ఉంచేయాలి. ఆ తర్వాత ఎత్తే ఏమైతుంది. ఓకే అయిపోయింది, ఒక 5 minutes అవుతుంది. ఓకే ఉడికినట్టుంది కొంచెం. ఎలిగ్యాంటో. ఇంకొక 5 minutes ఇట్లా. 5 minutes వద్దులే అని ఒక 2 minutes. మర్చిపోయినట్టు ఫుల్ కాకుండా కొంచెం తక్కువ పెట్టినాను నేను. పోలా అదిరిపోలా. రెడీ టేస్ట్. జై శ్రీరామ్, ప్రైజ్ ది లార్డ్. బిస్మిల్లాహ్. అచ్చం బాయ్ చేసిన బిర్యానీ లాగే ఉంది. జంపర్ మే బంపర్. వచ్చారు పిశాచాలు. భూత ప్రేత పిశాచాలు. బాగానే ఇష్టం లేకుండా ఎవరు తిన్నారు ఎవరు తినలేదు చెప్తే కరెక్ట్గా దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. అయితే బేసిక్గా ఒకటే వస్తుంది, గట్టి వస్తుంది కానీ
అది ఆఫ్ చేసుకోండి. అది మడిచి ఇది ఉత్తప్పం దేంతో చేస్తా చెప్పు. ఇడ్లీ పిండి అది ఎక్కడ చేస్తారు. ఆ? ఇడ్లీ పిండి నీ అమ్మ గన్నేరు పప్పు అది గన్నేరు పప్పు తింటే పోతారు సినిమాలు చూడలేదా? సినిమా. గన్నేరు పప్పు ఉడకబెట్టి చేస్తే ఏం కాదు, పచ్చి తినొద్దు. తెలుసా ఎట్లుంటుంది గన్నేరు పప్పు? మామూలుగా దాల్ ఉంటుంది, తూరు దాల్ అట్లుంటుంది. నేను పడను దానికి. గన్నేరు పప్పు తింటే చచ్చిపోతారు. ఎట్లుందిరా? పైకి క్లౌడ్స్ లో మాటలు రావట్లేదా? నా లైఫ్లో ఎప్పుడు తినలేదు ఇట్లాంటిదని చెప్ప. నిజాన్ని తినలేదని చెప్ప. అయితే తినద్దు ఇంకా. బాగుంది. నిజం బాగుందనా? అరే బాగుందనా? అయ్యో అది ఏం తింట మెత్తగా ఉంది. గన్నేరు పప్పుతో చేస్తే అంతే వస్తుంది. ఏ ఇంకా చాలు పో. తిన్నావా? టమాటో చట్నీయా? ఏం చేస్తున్నావు ఈరోజు? రివ్యూస్ కోసం. రివ్యూస్ అంటున్నాను నేను కూడా. రివ్యూస్ కోసం హలీం. నేను హలీం తిననని చెప్పిన, మళ్ళీ హలీం హలీం అంటుంది. ఇగో డ్రెస్ లో చూపి నీ ఆడియన్స్ కి రెడీ చేసి వచ్చినావు మొత్తం. మీ చిరునవ్వు, మీ నడక, వావ్. హలీం చేస్తాను, సరే చెయ్యాను. ఉల్లిపాయలు నువ్వే కట్ చేయరాను. మరి నువ్వు చేసేదేముంది? ఇంకా హలీం దాంట్లో క్వశ్చన్. అప్పుడు క్రెడిట్ ఎవరికి వెళ్తారా? అప్పుడు ఎందుకు నవ్వుతున్నారా? యూట్యూబ్ నుంచా? ప్రేమ ఆప్యాయత రెండు వస్తున్నాయి. పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బట్ నెయ్యి కావాలంట ఫ్రెండ్స్. నెయ్యి వేసింది కానీ ఇది మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ చేసినాను. మెల్లగా సరిపోతుందో లేదు. సరిపోదు. అనుకున్నా ముందే. సర్లే ఇంకో దాంట్లో పెడదాం. నీ ఏంద్రా నీకేం సంబంధం లేనట్టు వెళ్ళిపోతున్నావు? వెయిట్ చేయ ఇక్కడ. నేను ఒక స్పూన్ తింటా. తేజ్ అనే తింటాడు. నీ తిన్నా ఏమైతుంది? యజబ్రా నీ భయంగా తింటాడు. నీతో పంట ఎందుకు తినేసి ఆ సూపర్ ఉందని చెప్తే అయిపోతుందని తింటాడు. అవును పాపం చెప్పలేదు ఇలా. ఇంకా చెప్పు జిమ్సన్ ఎక్కడ ఉన్నా చెప్పు ఇలాగే. విల్లా నెంబర్ 17 కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. ఓరా ఎస్థెటిక్స్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యాడు ఫ్రెండ్స్. ఓరా ఎస్థెటిక్స్ ఏంటో మీకు ఎలా తెలుస్తుంది తొందరలో. CEO CFFO. నువ్వేంటి మరి దానికి? జనరల్ మేనేజరా? కాదు, డబ్బులు ఇచ్చేటోళ్ళు. ఏంజల్ ఇన్వెస్టర్. ఓయ్ అమ్మా ఏంజల్. మళ్ళీ చెప్ప ఏంజల్ ప్రియా పెట్టుకో అకౌంట్ కూడా. ఏంజల్ ప్రియా ఏంజల్ ప్రియా అంటే ఏంటి? ఏంటి? నిజంగా తెలియదా నీకు? నీ అకౌంట్ అయ్యి ఉంటుంది, సైడ్ అకౌంట్. ఫేస్బుక్లో అప్పుల్లో అందరూ ఫేస్ అకౌంట్ మెయిన్ ఫేక్ అకౌంట్లో క్రియేట్ చేయాలంటే కామన్ యూజ్ చేసే పేరు ఏంజల్ ప్రియా. ఏదో వనమూలికలు తెచ్చింది ఎక్కడికి. పప్పుల పొడి, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఉరిద్దాలు, గన్నేరు పప్పు మిస్ అయింది. సెసమే సీడ్స్, ఇంకా గన్నేరు పప్పు. ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. గన్నేరు పప్పు ఏదో గోలని. ఎహే చెక్క. ఎవరినంటున్నావు చెక్క అని? చెక్క, లవంగా, ఇలాచీలు ఎక్కువ వేయాలి ఇందులో. ఓకే ఏం చేసింది చెప్పు. ఎలా ఉంది? బాగుంది. సో గాయస్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఇంతవరకు శుద్ధ పూజలు చేసినాను నేను కూర్చొని. ఒకటి ఉంటుంది సామెత, వస్తారు వెళ్తారని. ఈడది హార్దిక్ పాండ్యా ఆడు. ఇంకొకడు ఈ సూర్యకుమార్ యాదవ్. వానికైతే నాకు మాటలు లేవు. పాయింట్కి వద్దాం. మాకు కూడా హలీం ఇక్కడ రెడీ అయిపోయింది. రాగులు జావా చేసేది. ఏం జావా ఇది? ఇట్లుంటుంది అసలు హలీము? అవునా? చూసేటోళ్ళు చెప్పండి రా. నువ్వు రెగ్యులర్గా అంటే ఇంతకుముందు చేసిన వాటికంటే బెస్టా? అరే నేను చేసింది ఎప్పుడో జమానాలో, ఓకే 1 years కింద. అయితే చెప్పలేవు అంటావు నువ్వే ఎట్లుంటుంది అనేది. ఓకే నువ్వేం చెప్పు. అరే నాకు అసలు నేను చెప్పాలంటే నేను పాత తిన్న రిఫరెన్స్ ఉండాలి కదా. నేను తిన్న రిఫరెన్సే లేదు నాకు ఎప్పుడు. సరే ఒట్టిగా చెప్పు, చూసి చెప్పు టేస్ట్ ఎట్లా. చూసే నాకు అది చూసే నచ్చదు నాకు. చూడకుండా ఎట్లా నువ్వు చెప్పురా. అంతే ఉంటుంది నార్మల్ గా. నీకు నచ్చిందా? తింటే తిని చెప్తాను. ఓకే అంటే చూస్తే నచ్చిందా? కొబ్బరి చట్నీ వేసింది. కొబ్బరి చట్నీ ఏంది బేబీ? క్యాప్సికమేనా? అది తీసి దగ్గర. అరే
గుత్తి క్యాప్సికం అనుకుంటున్నది. వంకాయ కాదు. చెప్పు బ్రో, నీకు దమ్ముంటే చెప్పు బ్రో అదేంటో. బటర్ పన్నీర్ మసాలా నైస్. సరిగ్గా చూడు మేమే. అది వంకాయ మసాలా కరెక్ట్. పూజా, సరిగ్గా చూడమ్మా. ఏంటి చార్జులు దాది చేస్తున్నాలే ఇది. నువ్వు ఇష్టంగా తింటావంట సప్పుడు చేయకుండా. రంజాన్ సీజన్ లో మన దగ్గర ఏం దొరుకుతుంది? చెప్పి ఎందుకు ఇంకా అన్ని చెప్పొద్దు, నువ్వు నీకు దమ్ముంటే అది లేకుండా చెప్పు. రంజాన్ ఆగు. సీజన్ లో అది కరెక్ట్, దోశ చట్నీ ఇది. మీకు దండ పెడుతున్నాను, వదిలేసి అసలు చెప్పండి. పావు బాజీ తిన్నావా బ్రో ఎప్పుడైనా? పావు బాజీ, మన దగ్గర ఏం దొరుకుతుంది? పావు బాజీ తిన్నావా? అరే చెప్పు. చిల్లర్ గ్యాంగ్ కి నమస్కారం, సబ్స్క్రైబ్ టు చెప్పు. చిల్లర్ బాయ్స్ కాదు, నీ అకౌంట్ చెప్పు. అరే చెప్పు, 300-3,000 కావాలని చెప్పు. అది ఇది చెప్పాల్సింది. ఓకేనా? ఎందుకు అడుగుతున్నావు అసలు? అవన్నీ వదిలే కదా. గిన్నెలు నెక్స్ట్ ఈ వీడియో ఎవరు చూస్తారేమో, చూసి ఇంప్రెస్ అవుతారేమో అందుకు. ఎవరు వద్దన్నా సరే అడిగేస్తున్నాడు అదే. ఈరోజు కొత్తగా. ఏమో మరి ఎవడు తెలుసు ఏముందో, ఎవడు చూపించాలనుకుంటున్నా వీడియో. ప్లీజ్ నన్ను వదిలేసి. పుదీనా కూడా వేస్తారేనా? నువ్వు రా ఫస్ట్. నీ బాల్ ఇదిగో. చిన్న కప్పు ఏరా ఇదిగో చిన్న కప్పు. నాది కాదు, అమ్మో. రోజా బ్రేక్ చేస్తున్నాం. కరెక్ట్ టైం కూడా అలానే ఉంది. ఎట్లుంది? నువ్వు దీని ఫస్ట్ ఎట్లుంది? నాకు తెలీదు, అందరూ ఓకే అంటే అప్పుడు ఏ సేమ్ టు సేమ్ ఇందే ఉంటది చికెన్ హలీం బయట. బాగుంది. అయ్యో చాలా బాగుంది ఫ్రెండ్స్. చెప్పరా తింటున్నాం ఓకేనే. నాకు నిజంగా చెప్పనీకి వస్తుంది. చెప్పట్లేదంటే అంత బాగుందని అర్థం. అవన్నీ అడగదు నాకు. నీ చాలస్తానేగా, నీకే చెప్తున్నా. మీరు చెప్పొద్దురా, నేను చేయాలరా. ఫస్ట్ ఓవర్ లో వికెట్ పెడితే ప్రతి వికెట్ కు ఒక గంట వేస్తా. నువ్వు తినాలి. గంట కాదు అది, గంట. గంటనే అంటారు తెలంగాణ. సరే అయితే ఫస్ట్ ఇప్పుడు ఇది తినేసేయి. వికెట్ పడిన ప్రతిసారి ఒక గంట వేస్తా. ఏ మాగు తినకపోతే అవ్వదు మరి, నీ ఇష్టం. తినకపోతే అవ్వదు మరి, నీ ఇష్టం. ఆపవే. అందరికీ నమస్కారం. ఈ రోజు స్ట్రీట్ కప్ మ్యాచ్ లో కృష్ణానగర్ బ్యాటింగ్ చేస్తుంటే ఫిలిం నగర్ టీం బౌలింగ్ చేస్తుంది. వేదంపేట బ్రిట్లీ బాల్ మీద ఉమ్మేసి బాల్ ని తొడకేసి రుద్దుతున్నాడు. ధూల్పేట ధోని బ్యాట్ తో రోడ్ మీద కొడుతున్నాడు. ఇంతలో డ్రాయర్ పట్టేసినట్టుంది, సర్దుకుంటున్నాడు. মোনামার পাগল হয়ে পদ্ম পাতায় বসে ঝিঙ্কা চিকা ঝিকাঙ্কা। సైలెన్స్ సైలెన్స్ చెప్పిసండి. అలా సైలెన్స్ 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 చెప్పి సైలెన్స్ సైలెన్స్. వస్తున్నా కర్మంగాడ్ వస్తున్నా. ఫస్ట్ సంజు శాంసన్, పులి అభిషేక్ శర్మ, ఇషాన్ పాకెట్ డైనమో పిసికేసిండు, పాండ్యా. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నాడు, మొహమ్మద్ అమీర్. ఇండియా నై జాయేగా ఫైనల్, ఇండియా నై జాయేగా. ఇంకెవరున్నారు ఇంకా బాకీ. నెక్స్ట్ ఇప్పుడు పాకిస్తాన్ ఛానల్ ఓపెన్ చేస్తా, ఒక్కొక్కరిని ఏడుపులు చూస్తా, ఎంజాయ్ చేస్తా. వాడు ఆడగొస్తున్నాడు మళ్ళీ యాజ్ యూజువల్. ఇగో మనం కాలు మొక్కాలి, యాటిట్యూడ్ స్టార్ట్, దండం పెట్టాలి. వాడుకో. జై హింద్ జై హింద్. నేను తాగలేదు రా, నేను ఎట్లనే ఉంటా. తాగినా అనుకొని భయపడతారేమో, అంతే. నిజంగా ప్రామిస్. హలీం తిల్లక సచ్చినారా ఆయన. అమ్మా ఓకే, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఓకే బాయ్స్, బాయ్. చాలు ఇంకా సెలబ్రేషన్లు వేసుకోవాలి. బాయ్ 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 బాయ్. నేను సాధించా. బాయ్ బాయ్.